కొడుతున్నారు, హింసిస్తున్నారు, కనుక అవమానపై మాటలు మాట్లాడుతున్నారు. కనుక ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి ఆ మీద సిలువను వేసి మోయలేని బరువు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇలాగ చేసుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ సిలువ మీద ఆయన ఆ సిలువ మీద ఎక్కించి ఆయన సిలువ వేస్తుంటే, సిలువ వేసిన తర్వాత ఆయన సిలువలో నుండి మొట్టమొదటిగా తాను పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అంత దూషణ మాటలు, అంతగా శ్రమ పెడుతుంటే, ప్రభువా వీరు ఎరక చేస్తున్నారు ప్రభువా, తండ్రి క్షమించు అన్నాడు. ఆ ఒక్క మాట ఆయనతో సిలువ వేయబడుతున్న వాని యొక్క జీవితాన్ని మార్చివేసింది. సమాధానకరమైన ఒక్క మాట, నిత్య జీవపు కలిగిన ఒకే ఒక్క మాట. నిత్య నరకానికి పాత్రుడైన ఆ యొక్క దొంగ ఎక్కువ సమయం కూడా లేదు, మరణానికి సిద్ధంగా ఉన్నాడు, సిలువ వేయబడిన వాడుగా ఉన్నాడు. ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ యొక్క సమాధానకరమైన మాట, నిత్య జీవపు మాట, ఆ సిలువ వేయబడుతున్న మనిషి యొక్క జీవితాన్ని మార్చివేసింది.